హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. ఇప్పటి వరకు మనం చూసినటువంటి క్లీనెస్ట్ బీచ్ లో ఇది ఒకటి అనమాట. ఈ బీచ్ కి మనకు బ్లూ ఫ్లాగ్ అయితే రావడం జరిగింది. అంటే సేఫ్టీ పరంగా కానీ లైఫ్ గార్డ్స్ పరంగా అన్ని కూడా టాప్ నాచ్ అయితే ఉంటాయి అనమాట. సో వెల్కమ్ టు ఎకో బీచ్. సో ఆర్చ్ దగ్గరికి అయితే మీట్ అయ్యాం. ఇక్కడికి వచ్చాక కొంచెం వర్షం జోరుగా అయితే స్టార్ట్ అయింది అనమాట. అక్కడ మనమైతే మురుడేశ్వర్ ఆర్చ్ దగ్గర నుంచి ఒక చిన్న వ్యాన్ టెంపో చిన్న వ్యాన్ లో ఉంటది. ఆ వ్యాన్ లో అయితే మనం ఎకో బీచ్ అయితే వెళ్ళబోతున్నాం. హొన్నోవర్ ఎకో బీచ్ అయితే అక్కడ చూసుకున్న తర్వాత మనం గోకర్ణ అయితే వెళ్దాం. ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి ఎకో బీచ్ చూసుకుందాం. ఎలానో దారిలోనే కాబట్టి కవర్ చేసినట్టు ఉంటది. ఎన్ని మాక్సిమం అనుకున్న ప్లేసెస్ కంటే ఎక్కువ కవర్ చేసినా కూడా నాకు చాలా సంతోషమే అనమాట. మురుడేశ్వర్ నుంచి హొన్నోవర్ ఎకో బీచ్ వెళ్లే దారిలో ప్రకృతి అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం వ్యాన్ లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ మన తోటి ప్రయాణికులతో లోకల్ పీపుల్ తో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో, లేదంటే వాళ్ళకు ప్రకృతి నుంచి వచ్చే విపత్తులు కానీ అవన్నీ అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది అనమాట. వాళ్ళకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వర్షాలు వచ్చే సమయంలో ఈదురుగాలులు కానీ లేదంటే ఆ నీరు ఎక్కువ కొండల ప్రాంతం నుంచి నీరు జారుకుంటూ వచ్చి ఏదైతే దిబ్బలుగా పేర్కొన్నటువంటి మట్టి అంతా ఉంటుందో అదంతా కూడా కూలి వచ్చి అక్కడ కొంచెం లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లుల పైన పడి ఆ ఇల్లులు కూలిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రకృతి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటారు అనుకునేసి. కానీ నేను ఇప్పుడే అన్న దగ్గర మాట్లాడాను. అన్న చెప్పారనమాట లోకల్లో ఉన్నటువంటి సమస్యలు. అన్నని అడిగి తెలుసుకున్నా. ఇంకా నాకు కూడా కన్నడ వస్తుంది కాబట్టి ఈజీగా కమ్యూనికేట్ అయ్యేది అన్నతో. ఎక్కువ వర్షాలు ఎదురుగాలులు వచ్చినప్పుడు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయితే పడతారు అనమాట. ప్రస్తుతానికి మనం మురుడేశ్వర్ నుంచి హొన్నోవర్ వెళ్లే రూట్ లో ఎకో బీచ్ కి అయితే వచ్చామన్నమాట. చూసుకోవచ్చు మన వెనక వైపు ఉన్నదే ఎకో బీచ్ మెయిన్ ఎంట్రెన్స్. ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే ఎకో బీచ్ అక్కడ గ్రామ పంచాయతీ అయితే ఉంటది అనమాట. హొన్నోవర్ కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ. సో ఇప్పుడు మనం హొన్నోవర్ ఎకో బీచ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చాలా సినిమాటిక్ వ్యూస్ ని అయితే చూపించబోతున్నాం అనమాట. సో అన్ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి రాబోతున్నాయి. రా కంటెంట్ అయితే ఉండబోతుంది. ఎలా అంటే ఎవరు చేయని విధంగా ఉండబోతుంది. అడ్వెంచరస్ ట్రిప్స్ కూడా అన్ని. సో ఎకో బీచ్ మెయిన్ ఎంట్రెన్స్ అయితే అలా ఉంటది అనమాట. ఎక్స్ప్లోరింగ్ విత్ హర్ష, జాయిన్ విత్ హర్ష. అంత ఈజీ కాదు నాతో ట్రావెల్ చేయడం. బట్ వచ్చారనుకోండి, మెమరీస్ ఎలా ఉంటాయంటే మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. నాతో ఇప్పటి వరకు ఎవరు ట్రావెల్ చేయలేదు కానీ ట్రిప్ లో కలిసిన వాళ్ళు ఉన్నారనమాట. మహాకుంభమేళలో అరుణాచలం, తిరుపతి, ఇక్కడ మురుడేశ్వర్ వాళ్ళు నాకు ఇప్పటికీ కాల్ చేస్తుంటారు. కాల్ చేసి చెప్తారనమాట, చాలా లక్కీ బ్రో, మీతో ట్రావెల్ చేసాము. మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారంటే రెస్ట్లెస్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎనీవే, సోలోగా ట్రావెల్ చేయాలంటే లక్ ఉండాలి, ధైర్యం ఉండాలి, హై ఎండ్యూరెన్స్ ఉండాలి. అయ్యో మనకి చాలా క్వాలిటీస్ ఉన్నాయనుకోండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటే చాట్ జీపీటీ, ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి. చూస్తున్నాము ఇది ఎకో పార్క్ అనమాట. సో మనం బీచ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనకు టైం ఉంది అంటే డెఫినెట్లీ ఎకో పార్క్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. బీచ్ ఇన్ఫర్మేషన్ బోర్డు, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి అలాంటి విషయాలన్నీ కూడా డూస్, డోంట్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఏ బీచ్ లో అయినా అలా ఒక కోస్ట్ గార్డ్ అనే వాళ్ళు కూర్చొని ఉంటారు అనమాట. అందరినీ ఏదైనా ప్రాబ్లం రాకుండా అబ్జర్వ్ చేసి. చేంజింగ్ షవర్ రూమ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. చేంజింగ్ షవర్ రూమ్. చూసారా ఎంత, ఈ బీచ్ అయితే చాలా క్లీన్ గా ఉంది, ఒక ప్లెజెంట్ గా ఉంది. డెఫినెట్లీ ఎకో బీచ్ అయితే నేను రికమెండ్ చేస్తాను అనమాట. ఒక ప్రైవేట్ బీచ్ లెక్క ఉంది. ఈవెన్ నాకు ఇప్పుడు 23 years, 2 తీసేసేయండి. 3 years కి ఇట్లా ఎంజాయ్ చేయాలని ఉంది. ఈ
చూడండి ఎంత సాఫ్ట్ ఉంది అసలు, నడుస్తుంటే ఎంత ఫీల్ ఉందంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు రావాలంతే, మీరు వచ్చి ఎంజాయ్ చేసేయాలి. నేనే చెప్తా, నా వీడియోస్ నుంచి చూస్తే మీరు చూడగలరు. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు తప్పకుండా ట్రావెల్ చేయాలి, ఆ స్ట్రగుల్ ని ఫేస్ చేయాలి, మెమరీస్ ని గెయిన్ చేసుకోవాలి, నాలా ఇలా సంతోషంగా ఉండాలన్నమాట, జాలీగా. సో ఎనీవే, అందరికీ కుదరకపోవచ్చు, అందుకోసమే కదా ఉన్నది జాయిన్ విత్ హర్ష. నేను ఎంజాయ్ చేశానంటే మీరు ఎంజాయ్ చేసినట్టే డెఫినెట్లీ, బికాస్ అంత ఇన్ డెప్త్ గా వ్లాగ్స్ అన్నవి ఉంటాయి కాబట్టి. ఎనీవే, ఎకో బీచ్ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్ రియల్లీ. ఇక్కడ చూస్తున్నా కదా, ఒక ప్రైవేట్ బీచ్ లా ఉందన్నమాట. ఎవ్రీ వన్ ఆర్ చిల్లింగ్ మ్యాన్, ఎవ్రీ వన్ ఈజ్ చిల్లింగ్. అండ్ మీకు ఒక విషయం చూపిస్తా చూడండి, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని పర్యవేక్షిస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఏం జరగకుండా అన్ని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడి చూద్దాం. ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి బీచ్ లో డెఫినెట్లీ లైక్ చాలా కొంతమంది ఉంటారు కదా, ఒక ప్రైవేట్ బీచ్ లో ఉంటుంది, తప్పకుండా లైక్ లైఫ్ గార్డ్స్ సపోర్ట్ అయితే మనకైతే కావాలన్నమాట. ఎందుకంటే చాలా మంది హ్యూజ్ క్రౌడ్ ఉన్న చోటైతే ఎలాంటి సంఘటనలు జరిగినా ఎవరో ఒకరు కాపాడతారు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బోట్ కూడా లేదనమాట. ఇలాంటప్పుడు తప్పకుండా లైఫ్ గార్డ్ యొక్క లైక్ హెల్ప్ అయితే, లైక్ లైఫ్ గార్డ్ యొక్క సేవలు అయితే తప్పకుండా కావాలి. గ్రేట్ థింగ్, ఎకో బీచ్ లో దగ్గరగానే లైక్ 1, 2, 3 చాలా మంది లైఫ్ గార్డ్స్ ఉన్నారు. అక్కడ చూసుకున్నట్లే హైట్ లో ఇంకొకరు ఉన్నారు. చాలా గుడ్ థింగ్ ఇక్కడైతే. బీచ్ కూడా చాలా నీట్ గా ఉంది, ఎలాంటి ప్లాస్టిక్ గానీ ఏంది లేకుండా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో అన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లైఫ్ గార్డ్ అన్నని అడిగేసి తెలుసుకుందాం. సో మరిన్ని విషయాలు అయితే మన లాగ్ నుంచి రాబోతున్నాయి. మన లోకల్ పీపుల్ తో మీట్ అవుతాం, కలుస్తాం అనమాట. సో ఎలా ఉంటుంది ఇక్కడ, ఏదైనా ప్రీవియస్ గా జరిగిందా, వీళ్ళు ఎంత దూరం వెళ్ళడానికి విల్లింగ్ గా ముందుకెళ్తారు, ఒకవేళ చాలా దూరం వెళ్ళినట్లయితే వీళ్ళ దగ్గర బోట్స్ ఏం లేవు కదా, ఏం చేస్తారు అని మరిన్ని విషయాల గురించి అయితే వీళ్ళ దగ్గర అడిగి తెలుసుకుందాం. మనం మురుడేశ్వర్ నుంచి హొన్నవర్ వెళ్లే దారిలో ఎకో బీచ్ కి అయితే వచ్చామన్నమాట. బీచ్ ప్రాంగణం చూసుకున్నట్లయితే అంతా కూడా ఒక ప్లాస్టిక్ కవర్ లేకుండా నీట్ గా ఉంది. ఇక్కడ మనమైతే ಯೋಗೇಶ್ ಅಣ್ಣ ಅವ್ರನ್ನೇ ಮೀಟ್ ಆಗಿದ್ದೀವಿ. ಮಹೇಶ್ ಅಣ್ಣ ಅವರು ಇಬ್ರು ಲೈಫ್ ಗಾರ್ಡ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಎಕೋ ಬೀಚ್ ಅಲ್ಲಿ. ಅವ್ರನ್ನ ಪ್ರಶ್ನೆ ಕೇಳೋಣ, ಅವ್ರನ್ನ ಎಷ್ಟು ದೂರ ಹೋಗಿದ್ದೀರಾ, ಏನಾನ ಸಂಘಟನೆ ಆಗಿದೆಯಾ ಪ್ರೀವಿಯಸ್ ಅಂತ ಅವ್ರು ಹೇಳ್ಬಿಡ್ತಾರೆ. ಲೈಕ್ ಜನಗಳು ಯಾರನ್ನ ಬರ್ದ್ರೆ ಎಷ್ಟು ದೂರ ಹೋಗ್ಬೋದು ಅಂತ. ಅಣ್ಣ ಹೇಳಿ, ಜನಗಳು ಯಾರನ್ನ ಬಂದ್ರೆ ಎಷ್ಟು ದೂರ ಹೋಗ್ಬೋದು ಅವರು, ಲೈಕ್ ಲಿಮಿಟ್ ಏನನ್ನ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ಕೊಡ್ತೀರಾ? ಲಿಮಿಟ್ ಇದೆ, 200 ಮೀಟರ್ ಲಾಂಗ್ ಇದೆ, ಆಮೇಲೆ 30 ಮೀಟರ್ ಲೆಂತ್ ಇದೆ. ಅಷ್ಟು ದೂರ ಹೋಗ್ಬೋದು, ಅಷ್ಟು ಮೀಟರ್ ಸೇಫ್ ಝೋನ್ ಇದೆ. ಅದಕ್ಕಿಂತ ಆ ಕಡೆ ಹೋದ್ರೆ ಸ್ವಲ್ಪ ಡೇಂಜರ್ ಆಗುತ್ತೆ. ಅದಕ್ಕಿಂತ ದೂರ ಹೋದ್ರೆ ನಾವು ವಿಸಿಲ್ ಕರಿತೀವಿ, ఆ కಡೆ ಹೋಗ್ಬೇಡಿ ఈ కಡೆ ಬನ್ನಿ, డేంజర్ ಇದೆ ಅಂತ. అన్న ఏం చెప్తున్నారంటే ఒక 30 మీటర్లు దూరం వరకు వెళ్ళొచ్చు, దాని తర్వాత అక్కడక్కడ గుంతలు ఉంటాయి అనేసి చెప్తున్నారు అనమాట. ఒకవేళ 30 మీటర్లు దాని తర్వాత వెళ్తే విజిల్ వేసి పిలుస్తారు అనమాట. విజిల్ ಹಾಕಿ కడతారు ಅವ್ರನ್ನ, బన్నీ ನಾವು ಹೋಗಬಾರದು ಅಂತ. సో ఇక్కడ చూసుకుంటే చాలా మంది లైఫ్ గార్డ్స్ అయితే ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా లైఫ్ గార్డ్స్. డెఫినెట్లీ అక్కడ మనకు ಅನಿపిస్తుంది అక్కడ కూడా ఒక ಲೈಫ್ ಗಾರ್ಡ್ಸ್ అయితే ఉంటారు ಅన్నమాట. నేను ಮುರುಡೇಶ್ವರಲ್ಲಿ ನೋಡಿದ್ದೀನಿ ಲೈಫ್ ಗಾರ್ಡ್ಸ್ ಅಲ್ಲಿ ಇದಾರ, ನಾನು ನೋಡಿಲ್ಲ, ಅಲ್ಲಿ ಮಾಡಿದೀನಿ, ಇರ್ತಾರೆ, ಗೊತ್ತಾಗಲ್ಲ. ಅವರು ನೀನಾದ್ರೆ ಇಲ್ಲಿ ಕೂತಿದ್ದೀರಾ, ಡ್ಯೂಟಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ನನ್ಗೆ ಖುಷಿ ಆಯ್ತು ನೋಡಿ. ಅಲ್ಲಿ ಇಲ್ಲ, ಅಲ್ಲಿ ಕಾಣಿಸಿಲ್ಲ ನಮ್ಗೆ. ಇನ್ನ ಎಷ್ಟು ದೂರ ಹೋಗಿದ್ದೀರಾ ನೀವು? ನಾವಂದ್ರೆ ಇವಾಗ ಒಂದ್ ವೇಳೆ ಯಾರಾದ್ರೂ ಮುಳುಗ್ಬಿಟ್ರೆ ಅವ್ರು ಎಲ್ಲಿಗೆ ಹೋದ್ರು ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತೀವಿ, ಹೋಗ್ಲೇಬೇಕಾಗತ್ತೆ ನಾವು. ಒಂದ್ ವೇಳೆ ಎಷ್ಟು ದೂರ ಹೋಗಿ ಮುಳುಗ್ತಿದ್ರು ಕರ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕಾಗತ್ತೆ. ನಿಮ್ಗೆ ಏನನ್ನ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಗವರ್ನಮೆಂಟ್ ನಿಂದ ಏನಾನ ಡಿಮ್ಯಾಂಡ್ ಇದೆಯಾ? ನಿಮ್ಗೆ ಏನಾನ ಬೋಟ್ ಕೊಟ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ ಯಾವಾಗ ಅನ್ಸಿದ್ಯಾ? ಹೌದು, ಬೋಟ್ ಕೊಟ್ರೆ ಜಸ್ಕಿ ಕೊಟ್ಟಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ರೆಸ್ಕ್ಯೂ ಮಾಡೋಕೆ. ಅಂದ್ರೆ ನಾವು ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ತುಂಬಾ ದೂರ ಹೋಗ್ಬಿಟ್ರೆ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಹೌದು, ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಟೈಮ್ ಇರಲ್ಲ, ಮುಳುಗ್ಬಿಡ್ತಾರೆ. ದೂರ ಹೋಗಿದ್ಬಿಟ್ರೆ ಸಿಗಲ್ಲ, ಮುಳುಗೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಜಸ್ಕಿ ಬಿಟ್ರೆ ಬೇಗ ಹೋಗಿ ಕರ್ಕೊಂಡ್ ಬಂದ್ಬಿಡ್ಬಹುದು. అన్న ఏం చెప్తున్నారంటే కర్ణాటక గవర్నమెంట్ నుంచి ఎకో బీచ్ హెన్నోవర్, డెఫినెట్లీ ఈ వీడియో ఎవరైతే గవర్నమెంట్ పీపుల్ వాచ్ చేస్తున్నారో వీళ్ళకంటూ ఒక చిన్న బోట్ రెస్క్యూ చేయడానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళగలరు, ఎందుకంటే లైఫ్ గార్డ్స్ ఎంత దూరమైనా వెళ్ళగలరు, కానీ ఆ ప్రాణాన్ని కాపాడాలంటే తప్పకుండా బోట్ అయితే అవసరం ఉంటది. ಇನ್ನ ಬೀಚ್ ಎಲ್ಲ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತಾರಲ್ಲ, ಚೆನ್ನಾಗಿದೆ. ಯಾರು ಎಲ್ಲ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಅವರೇ? ಇಲ್ಲ
ಟೂರಿಸಂ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ, DC ಅಂಡರ್ ಬರುತ್ತೆ ಬೀಚ್ ಇದು. ಓಕೆ ಓಕೆ. ಒಂದು ಬೋಟ್ ಇಲ್ಲ, ಅದು ಇಲ್ಲ ಬೋಟ್ ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲ. ಯಾರು ಪರ್ಮಿಷನ್ ಕೊಡ್ಲಿಲ್ಲ ಅವ್ರಿಗೆ? ಅಂದ್ರೆ ಬೋಟಿಂಗ್ ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲ ಈ ಬೀಚ್ ಅಲ್ಲಿ. ಓಕೆ, ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲ. ಇಲ್ಲ, ಬೋಟಿಂಗ್ ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲ. ಓಕೆ, ಲಿಮಿಟ್ ಎಷ್ಟು ಓಪನ್ ಆಗುತ್ತೆ ಅಲ್ಲಿ, ಗೇಟ್ಸ್ ಎಷ್ಟು ಕ್ಲೋಸ್ ಆಗುತ್ತೆ? ನಮ್ದು ಇಲ್ಲಿ ಬೀಚ್ ಟೈಮಿಂಗ್ಸ್ 8:30 6:30 ನಾವು ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಬಿಡೋದು. ಆಮೇಲೆ ಬೀಚ್ ಅಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆ 7 ಗಂಟೆಯಿಂದ ಸಂಜೆ 8 ಗಂಟೆವರೆಗೆ ಇರ್ತಾರೆ ಜನ ಮೇಲ್ಗಡೆ. ಓಕೆ ಓಕೆ. ಬೀಚಿನ ಮೇಲ್ಗಡೆ బీచ్ 8 గంటల సంజೆ 6 వరకు, 8 బీచ్ వచ్చేసి 7 గంటలకే స్టార్ట్ అవుతుంది. కానీ బీచ్ లోకి మనం వెళ్ళి స్విమ్ చేయాలి, ఆడుకోవాలి అంటే 10 గంటల నుంచి 6 గంటల వరకు అయితే అలో చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ ಡ್ಯೂಟಿ ಅವರ್ಸ್, ನಿಮ್ಮ ಡ್ಯೂಟಿ ಅವರ್ಸ್ ಅವಾಗ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೋದು. ಅದಕ್ಕೆ డ్యూటీ అవర్స్ లైక్ 10 o'clock నుంచి 6 o'clock వరకు ఉంటుంది. అందుకోసమే అనమాట ఆ 10 o'clock నుంచి 6 o'clock వరకు ఏం జరిగినా వాళ్ళు చూసుకోగలరు అనే ఉద్దేశంతో ఆ టైంలోనే బీచ్లోకి అలో చేస్తారనమాట. సో థ్యాంక్స్ ಫಾರ್ ದಿ ಇನ್ಫಾರ್ಮೇಶನ್. నేను వాళ్ళని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ನಾನು ಇನ್ನು ಕಷ್ಟಪಟ್ಟಬೇಡ್ದು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗೇನಾ, ಎಲ್ಲರೂ ಖುಷಿಯಾಗಿರಿ. తప్పకుండా వీళ్ళకి ఒక బోట్ వచ్చేలా అయితే తప్పకుండా చూడాలి. వస్తే మాత్రం వీళ్ళకి కూడా సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా చాలా ప్రాణాలని కాపాడగలరని నేనైతే ఫీల్ అవుతున్నా. లైక్ ఇప్పుడైతే తెలుసుకుందాం ఎన్ని రెస్క్యూస్ చేశారని ఇప్పటి వరకు. ಎಷ್ಟು ರೆಸ್ಕ್ಯೂ ಮಾಡಿದಿರಾ? ಇದುವರೆಗೂ ಅಕ್ಟೋಬರ್ ಇಂದ ಇಲ್ಲಿವರೆಗೂ 17 ರೆಸ್ಕ್ಯೂ ಮಾಡಿದ್ದೀವಿ, 17 ಜನರನ್ನ ಕಾಪಾಡಿದ್ದೀವಿ. సో ఏ బిగ్ అప్లాస్ ఫర్ ది లైఫ్ గార్డ్ టీమ్ ఎకో బీచ్. లైక్ దాదాపు 15 మందిని అయితే వీళ్ళు ఇక్కడ అక్టోబర్ నుంచి జరిగినటువంటి సంఘటనల నుంచి కాపాడారనమాట. చాలా గ్రేట్ థింగ్. వీళ్ళకు తప్పకుండా బోట్ రావాలి. అలానే అన్న వాళ్ళతో అడిగి తెలుసుకోవడం ఏంటంటే బ్లూ ఫ్లాగ్ ఇచ్చారనమాట. ఇక్కడ బ్లూ ఫ్లాగ్ ఇచ్చారు ఈ బీచ్ కి, ఎకో బీచ్ కి. బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటంటే ఈ బీచ్ అన్నది క్లీన్ గా ఉంటుంది, ప్లాస్టిక్ రహితంగా ఉంటుంది, తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, లైఫ్ గార్డ్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంటుంది, అన్ని లైక్ మినరల్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అనమాట బ్లూ ఫ్లాగ్. సో ఇలాంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ లో మీరు రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే వేరే బీచ్ లో వెళ్తే అంటే లైఫ్ గార్డ్స్ ఉండరు, మీరు దూరం వెళ్ళారు అనుకోండి కాపాడడానికి ఎవరు ఉండరు. సో విజిట్ ఓన్లీ బ్లూ ఫ్లాగ్ బీచెస్ ಅಷ್ಟೇ ಅಲ್ಲನಾ? ವಿಸಿಟ್ ಓನ್ಲಿ ಬ್ಲೂ ಫ್ಲಾಗ್ ಎಲ್ಲ ಇರ್ತವೆ, ಸೌಕರ್ಯ ಇರ್ತವೆ, ಕ್ಲೀನ್ ಆಗಿ ಇರುತ್ತೆ. బ్లూ ఫ్లాగ్ అಷ್ಟೇ. వరకు మీరు చూసుకున్నట్లయితే లైఫ్ గార్డ్స్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి, వాళ్ళు కాపాడినటువంటి సంఘటనల, తర్వాత ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ఏంటి అని మనకైతే ఇది వరకు తెలియదు కదా, బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ఏంటి అనేసి అన్ని. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు కూడా ప్లే చేయాలని ఉంది, కానీ మనం తప్పకుండా వెళ్ళాలి. బాగానే ఉంటుంది ఇక్కడ ప్లే చేసుకొని కుంటాకి వెళ్తే. నాకైతే గోకర్ణలో అక్కడ స్విమ్ చేయాలని ఉంది. అక్కడ కూడా బీచ్ చాలా బాగుంటుంది. ఇక్కడే తడిచి వెళ్ళడం అయితే నాకు తడిచిపోయి ఉంటాయి కదా, అందుకోసం అనేసి ఇక్కడ దిగడం లేదు. కానీ ఈ బీచ్లో కూడా ఒక 2-3 ఫోటోలు అయితే తీసుకుంటా. ఇంతకుముందు తీసుకున్నట్టయితే మీరు లైఫ్ గార్డ్స్తో చాలా మంచి విషయాలు అయితే ఎక్స్ప్లోర్ చేసాం. అతనితో తెలిసి లైక్ చాలా మందితో మాట్లాడి తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నది ఎకో బీచ్. చాలా నీట్ గా అయితే ఉంటుంది అనమాట. లైఫ్ గార్డ్స్ అయితే ఉంటారు. సో మీరు మురుడేశ్వర్ వచ్చినట్లయితే లైక్ ఒక ప్రైవేట్ గా లైక్ క్లీన్ బీచ్ ఏదైనా దాంట్లో ఆడుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక క్లీన్ బీచ్ ని ఈ మురుడేశ్వర్ లో అంటే డెఫినెట్లీ రికమెండ్ చేసేది ఎకో బీచ్. చూసుకోవచ్చు నా వెనుకున్నటువంటిది ఎకో బీచ్. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ తో మాట్లాడడం. తర్వాత ఇక్కడ బీచ్ లో ఒక ప్లాస్టిక్ కూడా లేదనమాట. సో ఈ ఎకో బీచ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం గోకర్ణ వెళ్ళబోతున్నాం. అక్కడ మనం మాక్సిమం టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం, ఎందుకంటే అక్కడ నుంచి మనకు ఉడిపి దగ్గర అవుతుంది. సో రీచ్ అయ్యాక మనం ఎంత ఎంజాయ్ అయినా చేయొచ్చు. సో ఇప్పుడు కూడా నాకు ఇక్కడ వెళ్ళాలని ఉంది. చాలా బాగుంది వాటర్ అంతా. ఏం చేద్దాం, టైం లేదంటే నాకు ఇంకా ఇక్కడే వెళ్తా. ఇంకా చాలా బాగుంది బీచ్ అయితే, అందుకోసం నాకు ఇక్కడే వెళ్ళాలని ఉంది. సో చూద్దాం, డిసైడ్ అవుతా ఖచ్చితంగా. క్లీనెస్ట్ బీచ్ అండి, చూసుకోవచ్చు మీరు. క్లీనెస్ట్ బీచ్. ఇక్కడ ఒక పిక్ తీసుకుందాం. ఇన్క్రెడిబుల్ ఎకో బీచ్ అన్నీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక పిక్ తీసుకునేసి
మీకు ఇప్పటి వరకు చూసిన బీచ్లో గోల్డెన్ బీచ్ చూసా, మురుడేశ్వర్ బీచ్ చూసా, ఆల్రెడీ గోకర్ణ బీచ్ చూసా. అన్నిట్లో కూడా నాకు మంచిగా అనిపించింది అయితే ఇదే అండి. ఒక బోట్ కూడా లేదు, ఒక ప్రైవేట్ బీచ్ లాగా చాలా క్లియర్గా ఉందన్నమాట.